వైట్ పేపర్ లాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అవినీతి మరక అంటిద్దామని చెప్పేసి తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేసిండు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి మరక అంటిద్దామని ఒక జగన్ నాటకాన్ని అల్లిర్రు. ఆ జగన్ నాటకంలో ఆ తొలి వెలుగు రాగు, పృథ్వీరాజు, ఆ కాలేజీ టీవీ చెందినటువంటి పర్సన్ వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని అవినీతి మరక అంటిద్దాం, అవినీతి పరుడు అని నిరూపిద్దామని ప్రయత్నం చేశారు. ప్రజలు బుద్ధి చెప్పడంతో పత్త లేకుండా పోయారు, సైలెన్స్ అయిపోయారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ జగన్ నాటకాన్ని ఆడి పవన్ కళ్యాణ్ గారిని అవినీతి పరుడని చిత్రీకరిద్దామని చూసిరో వాళ్ళందరికీ తెలంగాణ హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నటువంటి నిజాలు ఒకసారి వినుండ్రి. విన్న తర్వాత మనదైన స్టైల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని బద్నాం చేద్దాం అనుకున్నారో వాళ్ళకు మనదైన స్టైల్లో సమాధానం అయితే ఇచ్చేద్దాం. చలో. 2014 10 ఎకరాల ల్యాండ్ కొనడం జరిగింది 2014. అంటే మీరు ఎప్పుడైతే కనుక సోషల్ మీడియా ఇప్పుడు మనకు అంతా అజెండా సెట్టింగ్ అంతా సోషల్ మీడియానే కదా, ఎవరో ఒకటి వేస్తాడు ఏం కానీ అందరూ మొత్తం కబ్జా 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 అని అంటుంటారు. సార్ అసలు ఏంటి నిజం ఏంటి అబద్ధం ఏంటని తెలియడానికి మేము మా టీం కూడా వెళ్ళారు, హైడ్రా టీం కూడా వెళ్ళినప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇచ్చినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా మాకు ఇచ్చినటువంటిది ఏంటంటే టోటల్గా ఇది 2014లో ఈ ల్యాండ్ డిప్యూటీ సీఎం ఏపీ పవన్ కళ్యాణ్ గారు వారు కొన్నారు. దీన్ని ఇక్కడ చూస్తే కనుక ఎక్కడ కూడా మీరు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. వీళ్ళు ఈ పైన ఉన్న వాళ్ళంతా మట్టితో ఫిల్ చేసి మొత్తం చేశారు చూసారు. ఇక్కడ మీకు మొత్తం చెరువు బెడ్ మనం చూస్తే కనుక లెవెల్స్ కూడా చూస్తే కనుక ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఎప్పుడైతే కనుక వాటర్ ని బ్లాక్ చేస్తే అది తప్పు అవుతుంది అనమాట. వీళ్ళు వాటర్ ఫ్లో ఎక్కడ బ్లాక్ చేయలేదు. ఎవరో ఉన్నారు వాళ్ళు ఇటు రాకుండా ఎండాకాలంలో ఏమవుతుంది చెరువు నీళ్లు ఉండవు కదా, నేచురల్ ఎవరు అటు ఇటు అవ్వకుండా మార్క్ చేసినట్టు బౌండరీస్. సో అది ఫెన్స్ వేసుకున్నారు. సో జరిగింది అది. పట్ట రావటం కానీ అలా ఫెన్సింగ్ చేయటం కానీ ఇల్లీగలా కాదా? నేనే FTL లో పట్ట రావడం ఇల్లీగల్ కాదు. విన్నారు కదా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తారు. కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం కోసమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని బద్నాం చేయాలని చెప్పేసి కొంతమంది ఆడిన ఆట తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎట్లాంటి కబ్జా చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు 2014 ఆ భూమిని కొనుగోలు చేశారు. చెరువుకు సంబంధించిన వాటర్ కూడా వచ్చి అక్కడ జమ అవుతూ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చెరువుకి ఎలాంటి విఘాతం కల్పించలేదు. అది పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్న భూమి అని చెప్పేసి హైడ్రా చైర్మన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారే చెప్తుండ్రు. ఈ రంగనాథ్ గారి మాటలే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అవినీతి పరుడుగా చిత్రీకరిద్దామని చూసిరో, వైట్ పేపర్ లాంటి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని బద్నాం చేద్దామని చూసిరో వాళ్ళందరికీ హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారి మాటలే ఒక సమాధానం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగుపెట్టనీయమన్న కాడ మొదలైంది కథ. అసలు దీని వెనకాల ఎవరున్నారు అనేది కూడా ఆ తర్వాత ఈ పృథ్వీరాజు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ఎవరో చెవిలో వచ్చి చెబుతూ జగనన్న ఎల్లుండి వస్తుండు అని చెప్పేసి మాట కూడా ప్రెస్ మీట్ సాక్షిగా వాళ్ళు ఎవరు డైరెక్షన్లో పనిచేస్తారు అనే విషయం అనేది బయటపడ్డది. వాళ్ళ యొక్క బుద్ధి ఏందని యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. ముఖ్యంగా తొలి వెలుగు రఘు లాంటి వారు, ఆ కాలేజీ టీవీకి చెందినటువంటి వ్యక్తి ఈ పృథ్వీరాజ్ అంటూ పరిగెత్తుకుంటూ పోయారు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయినా బదనాం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళిరు, ఆ కోడి చెరువు దగ్గరికి వెళ్ళిరు, అది చేసిరు ఇది చేసిరు, ఈ మైక్ పట్టుకురు ఆ మైక్ పట్టుకురు, ఎక్కడ ఎట్లాంటి ప్రూఫ్ దొరకపోయేసరికి తోక ముడుచుకొని మళ్ళీ వెనక్కి వచ్చిర్రు. ప్రజలందరి చేత తిట్లు పడరు. పవన్ కళ్యాణ్ గారు అవినీతి పరుడు అంటే ప్రజలు నమ్ముతారేమో అని చెప్పేసి ప్రయత్నం చేసిరు. కానీ అదే ప్రజలు చెప్పుతో కొట్టినాడు. ప్రజలు చెంప చెల్లు అనేలాగా బుద్ధి చెప్పిర్రు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు జోలికి వెళ్లకుండా మరీ చేసిర్రు. వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు, ఏ జగన్ నాటకం డైరెక్షన్లో వీళ్ళు పనిచేస్తారు అనేది యావత్ ప్రపంచానికి అయితే తెలిసిపోయింది. ఎందుకంటే జగనన్న ఎల్లుండి వస్తుండట అన్నప్పుడే ఆ జగన్ నాటకం బయటపడ్డది. వీళ్ళు ఒకవైపు బీఆర్ఎస్ను ఒక మాట అన్నారు, అటు పోతే వైసీపీని ఒక మాట అంటారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ తోటి ఉంటారు. వీళ్ళ గురించి ఎవరిని అడిగినా చెప్తారు. వీళ్ళంట పవన్ కళ్యాణ్ అవినీతి పరుడు, పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిందంటే ఎవరు నమ్ముతారు భయ్? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెట్టమని పెద్ద డ్రామా లేరు. పవన్ కళ్యాణ్ కొత్తగా అడుగు పెట్టేదే ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే తెలంగాణ గడ్డ మీద కదా. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసిర్రు, మున్సిపల్ ఎలక్షన్లో కూడా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే 2 స్థానాలలో జనసేన పార్టీ విజయ దుందుబి మోగించింది. తొలిసారి విజయాన్ని జనసేన పార్టీ సింబల్ మీద గాజు గ్లాసు గుర్తు మీద తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపిస్తే మున్సిపల్లో 2 వార్డులలో గెలవడం జరిగింది. ఒకటి నల్గొండకు సంబంధించి అయితే ఇంకొకటి వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 2 అభ్యర్థులని జనసేన పార్టీ గెలుచుకొని ఇక్కడ శుభారంభాన్ని ఇచ్చిన విషయం తెలుసుకోవాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు. అది కుదరకపోయేసరికి అవినీతి మరక అంటిద్దామని మళ్ళొక్కసారి జగన్ నాటకం డైరెక్షన్లో
ఒక పెద్ద జగన్ నాటకం ఆడదామని చూసారు. జగన్ నాటకం బయట పడేసరికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని అవినీతి మరక అంటిద్దామని చూసారు. ఆ ప్రజలు బుద్ధి చెప్పేసరికి తోక ముడుచుకొని మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ఇట్లాంటి వాళ్ళు నలుగురు ఐదుగురు కలిసి బదనాం చేస్తామంటే బదనాం అయ్యేది కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయాలంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచి పనుల గురించి తెలుసుకోవాలి. ఆయనను మీరు ఎప్పటికీ బదనాం చేయలేరు. ఆయన ఒక్క మంచి పని కూడా మీరు చేయలేదు, అది మీ వల్ల కాదు. ఎందుకంటే ఆపద ఉందంటే సారు తెలంగాణలో అడ్డుకుంటామని చెప్పారు, కానీ అదే తెలంగాణ గడ్డ మీద చావు బతుకుల మధ్య ఉన్నటువంటి నిరంజన్ కలిసిండు. ఆ నిరంజన్ చివరి కోరిక తీర్చిండు. అదే విధంగా ఆ నిరంజన్ కుటుంబానికి కూడా ఆర్థికంగా అండగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోయిన తర్వాత మన తెలంగాణ బిడ్డ మన నిరంజన్ కుటుంబాన్ని చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత ఆదుకున్నారు అనేది మీకు తెలియదు. ఎందుకంటే మీరు మన తెలంగాణలో ఏ బిడ్డ కన్నా ఆపద అయితే మీరు సహాయం చేస్తే తెలిసేది, మీరు అండగా ఉంటే తెలిసేది. మీరు ఎవరికి సహాయం చేయరు, ఎవరికి అండగా ఉండరు. మీరు కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ ఆర్థిక లబ్ధి కోసం, మీ వెనకాల జగన్ నాటకాలు ఆడుతుంటే ఆ జగన్ నాటకాల ద్వారా లబ్ధి పొందడం కోసం మాత్రమే మీరు ప్రయత్నం చేస్తారు. దానికోసమే మీరు పనిచేస్తారు తప్ప తెలంగాణ ప్రజల కోసం మీరు ఎప్పటికీ పనిచేయరు. అవసరమైతే ప్రజల తరపున పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఏదో ఒక రకంగా బద్నాం చేద్దామని చూస్తారు. దాని వెనుక కూడా ఆర్థిక ప్రయోజనాలు, మీ స్వార్థ ప్రయోజనాలే ఉంటాయి తప్ప ప్రజా ప్రయోజనాలు అస్సలు ఉండవు. మీలాంటి వాళ్ళకి మన తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు, బుద్ధి చెప్తూనే ఉంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా మీరు మాట్లాడే మాటల్ని బట్టి కూడా సమాధానం అదే విధంగా వస్తుంది. కాబట్టి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలారా, పవన్ కళ్యాణ్ అవినీతి చేస్తా అంటే మీరు నమ్ముతారా? మీ కామెంట్ కూడా తెలియజేయండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారే చెప్తారు. ఇంతకు మించిన సాక్ష్యం అయితే అవసరం లేదనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు అవినీతి పాడంటే ఈజీగా నమ్మడానికి అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. అక్కడ ఆడినట్టు ఆడడానికి జగన్ నాటకాలు ఉన్నాయి. అక్కడ కేవలం పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉంటుంది, మానవత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు లైక్ ఇవ్వండి, కామెంట్ తెలియజేయండి, 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.